హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాల్టి వీడియో వచ్చేసి 2 కేజీల చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఇది నిల్వ పచ్చడి. 6 నెలలైనా కూడా ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది. పక్కా కొలతలతో మీకు నేను చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఈజీగానే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూడండి, వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదా, ఎంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే. మరి ఆలస్యం ఎందుకు, చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వీడియో చూసేద్దామండి. ఇక ఫస్ట్ 2 కేజీల చికెన్ నేను తీసుకున్నాను. ఇది విత్ బోన్తోనే తీసుకున్నా నేను. ముక్కలన్నీ కూడా చూడండి, ఈ సైజులోనే అన్ని ముక్కల్ని కొట్టించాలి. ఫస్ట్ ఇలా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, నేను విత్ బోన్తోనే తీసుకున్నాను. ఇంకా వాటిని అన్నిటినీ 3-4 సార్లు బాగా శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నీళ్ళు అనేది ఒక చుక్క కూడా లేకుండా మనము ఇట్లా రంధ్రాలు ఉన్నటువంటి గిన్నెలో వేసేసి కొద్దిసేపు అలాగే పెట్టేసి ఇందులోకే ఉప్పు 1 స్పూను, పసుపు 1 స్పూన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం మనం ఏమేమి వేయాలో చూడండి. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 8 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 8 యాలకలు, కొన్ని మిరియాలు, రాతి పువ్వు కూడా 2 స్పూన్లు. ఇంకా చూడండి, అల్లము ఎంత కావాలంటే 100 గ్రాములు కావాలి. అంటే ఒక 3 పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక 3 అల్లం ముక్కలు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బౌల్ నిండా కూడా వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి 100 గ్రామ్స్ తీసుకున్నా. అలాగే పుదీనా, కరివేపాకు, లెమన్స్ వచ్చేసి పెద్ద సైజులో ఉండేవి ఒక 8 తీసుకోవాలి. ముందుగా మనము చికెన్ని ఒక గిన్నె పెట్టేసి అందులోకి మొత్తం చికెన్ అంతా 2 కేజీల చికెన్ వేసేసి మనము చుక్క నూనె కూడా వేయకూడదు అనమాట. అదంతా కలిపేసి మూత పెట్టి కాసేపు అలాగే ఉడికించాలి. అందులో వాటర్ వస్తుంది కదా, అంతవరకు మనము ఉడికించుకుంటూ ఉండాలి. ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు కూడా 2 స్పూన్లు, ఇంకా మిరియాలు కొద్దిగా, మెంతులు 1 స్పూను, చెక్క, లవంగ, అలాగే ఇలాచి ఇవన్నీ వేసి ఫస్ట్ దోరగా వేయించుకోవాలి మనము. మళ్ళీ ఆవాలు 1 స్పూను, ఇంకా రాతి పువ్వు ఒక 2 స్పూన్లు, ఇవి కూడా వేసేసి వేయించుకోవాలి. దోరగానే వేగిపోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి దోరగా ఎలా వేగాయో చూడండి. కలరు అలా వచ్చే వరకు మనము అవి మాడిపోకూడదు. మసాలా ఆ పౌడరు వాసన మాడిపోయినది వస్తే చేదు వస్తుంది. అందుకోసమే బాగా జాగ్రత్తగా సిమ్లోనే మనము వాటిని వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసి చికెన్ చూడండి మూత పెట్టేసాం కదా, ఇది మీడియం ఫ్లేమ్లోనే మనము చూసుకోవాలి. వాటర్ వచ్చాయి చూడండి. అలాగే ఇంకొకసారి కూడా మూత పెట్టేసి ఇలా మధ్యలో మనం కలుపుకుంటూ మూత పెడుతూ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం చికెన్ వదిలేసిందనమాట. ఇంకా వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు, అంటే ఎగిరిపోయే వరకు మనము చికెన్ అంతా ఇలాగా ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడైతే వాటర్ లేవు చూడండి గిన్నెలో, అలా అయిపోవాలన్నమాట ముక్కలన్నీ. ఇంకా ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇందుకోసము మనము ఆయిల్ని తీసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్, అదే శనక్కాయ నూనె తీసుకున్నాను అనమాట. శనక్కాయ నూనె అయితేనే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మిక్సీ పట్టిన పౌడరు మరీ ఎక్కువ బరక లేకుండా, చాలా పౌడర్ లేకుండా ఈ విధంగా మనము కొద్దిగా బరక ఉండేలాగా పట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటే పచ్చడికి బాగుంటుంది. ఇంకా ఇది కూడా మిక్సీ పట్టేశాను. ఇది మనము ఇందులో ఇంకా స్టార్ ఫ్లవరు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే అవన్నీ నేనైతే వేయలేదు. ఈ మసాలా పౌడర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇంకా ఆయిల్ వచ్చేసి 750 ml లేదా 800 ml అయితే సరిపోతుంది. ఆ మాత్రం ఉండాలి. 2 కేజీలకి 3/4 కేజీ అయితే సరిపోతుంది. పల్లి ఆయిల్ కాబట్టి పైన ఇట్లా పొంగుతూ ఉంది, నురగ వస్తుంది. చూసుకుంటూ కొద్దిగా మనము 2 కేజీలు కాబట్టి కేజీ అంత క్వాంటిటీ వేసుకుంటూ వేయించుకోవాలి. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్ అలా పెట్టి
వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క త్వరగానే పైన మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది, లోపలైతే ఉడకదు. అలాగే సిమ్లో పెట్టామంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము చూసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లోనే చూస్తూ వేయించుకోవడము మనకు 20 మినిట్స్ పడుతుందన్నమాట. 20 మినిట్స్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగే అంతా ఇంకా రెండోసారి కూడా వేసేసి మొత్తము అన్నీ వేయించేసుకున్నాను. బంగారు కలర్ వచ్చే వరకు మనము చూసుకోవాలి. ఆ చికెన్ మనము ఫ్రై చేయడంలోనే ఉందన్నమాట. ఇంకా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు మీకు స్పూన్ ప్రకారం అయితే 1 2 3 4 5 స్పూన్ల వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్నదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందు చేసుకునేదైతే అంత బాగుండదు పచ్చడికి, అందుకే అప్పుడప్పుడే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అంటాం కదా, ఆ స్మెల్ పోయే తర్వాత మనము అందులోకే కరివేపాకు, పుదీనా ఈ 2 వేయడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళ భాగము వేగిన తర్వాత మనం చికెన్ ఉంది కదా ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేది, ఆ చికెన్ ముక్కలు కూడా అన్నీ వేసేసి 1 నిమిషం పాటు ఇలాగే కలిపేసి ఇందులోకే ఉప్పు, కారము, మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా కారం పొడి మనము ఎండుమిరపకాయలు ఎండబెట్టి ఆడించుకున్నటువంటి కారం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా కల్లుప్పు, అదే రాళ్ళుప్పుని ఎండలో పెట్టేసి దాన్ని మిక్సీ పట్టుకున్నటువంటిది పచ్చళ్ళకు చాలా బాగుంటుంది. పల్లి నూనె కూడా పచ్చళ్ళకు బాగుంటుంది. ఇప్పుడు కారం చూడండి ఎంత వేస్తున్నానో, 1 2 3 4 5 6 7 8 స్పూన్ల వరకు మనము 2 కేజీలకు వేసుకోవాలా. ఎందుకంటే కేజీకి 4 స్పూన్లు అయితే సరిపోతుంది, 2 కేజీలకి మనము 8 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. కేజీకి 2 స్పూన్లు, అలాగే 2 కేజీలకి 4 స్పూన్లు. మళ్ళీ అయినా మనము పికిల్ కలిపేటప్పుడు చూసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా మసాలా పౌడరు, ఉప్పు, కారము అన్నీ వేసేసి బాగా కలిపేయాలి. ఇందులోకే బాగా అంతా కలిసే వరకు కలిపేసి అది చల్లారిన తర్వాతనే మనము 8 నిమ్మకాయలు అలాగే రసం తీసి పెట్టాం కదా, ఒక బౌల్ నిండా వచ్చింది అది కూడా నిమ్మరసం అంతా వేసేసి చల్లారిన తర్వాతే వేయాలి, లేదంటే చేదు వస్తుంది పచ్చడి. అందుకోసమే ఇప్పుడు అంతా బాగా కలిపేసి దీన్ని మనము ఒక 2 రోజులు లేదా 3 రోజుల పాటున పక్కన పెట్టేసేయాలి. అప్పుడే ముక్కలకి ఉప్పు, కారము, పులుపు, మసాలా ఇదంతా బాగా పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను అల్యూమినియం కడాయిలో చేశాను కాబట్టి ఒక స్టీల్ దాంట్లో వేస్తున్నాను. స్టీల్ కన్నా కూడా గాజు దాంట్లో వేస్తే చాలా మంచిదన్నమాట, ఎందుకంటే ఉప్పు కారాలు పడ్డాయి కాబట్టి. చూడండి పచ్చడి ఎంత టేస్టీగా ఉందో. 3 రోజుల తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్నాను మీకు. చూడండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుందా చూడ్డానికి, కానీ ఏమి ఎక్కువ కాదు, చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. 2 కేజీలకి 800 ml, అదే 3/4 కేజీ వరకు వేసుకోవచ్చు. చూడండి బాగా గట్టిగా అయిపోయింది కదా, మన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టుకున్నాయి. 3 డేస్ తర్వాతనే మనం తింటే సూపర్గా ఉంటుంది. మనము ఇందులోకే ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే నాకు సరిపోయినాయి. మీరు ఎవరైనా కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ నేను మళ్ళీ గాజు పాత్రలోకి తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.